కానీ చాలా మంది భక్తులు లేకపోతే మీ ఫాలోవర్స్ మీ ఫ్యాన్స్ అనుకోండి ఒక రకంగా రాధా మనోహర్ దాస్ గారు రాజకీయాల్లోకి వస్తే మంచి జరుగుతుంది. ఏమిటి మీ అభిప్రాయం? చాలా మందికి మొన్న ఎక్కడ ఎవరో పోలీసులు కలిశారు, ఎక్కడ ఏ ఊర్లోనో, ఈ తిరిగే ప్రయాణంలో గుర్తులేదు కానీ ఎక్కడ ఎయిర్పోర్ట్లో ఇక్కడే వాళ్ళు ఎవరో తీవ్రవాద ఈ అక్రమ చొరబాటుదారులు వస్తారుగా, వాళ్ళని అక్కడ కూర్చోబెట్టేసి నా దగ్గరికి వచ్చారు సెల్ఫీ కోసం. సార్ వాళ్ళు విదేశాల నుంచి వచ్చారు, ఎంఎన్ అనే కంట్రీ ఉందిగా, అక్కడి నుంచి వచ్చేసారు, వాళ్ళని తిరిగి పంపించేస్తున్నాం గురూజీ, సో మమ్మల్ని సెక్యూరిటీ పంపించారు, సెల్ఫీ కోసం వచ్చారు. ఎస్ఐ ఎవరు మొత్తానికి వాళ్ళు మాట్లాడుతూ మీ ఇంటర్వ్యూలు మీవన్నీ చూస్తుంటాను, ఒక్కో మాట AK-47లో ఉంటుంది గురూజీ, అది ఇది అని వాళ్ళ సంతోషం చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి భావజాలం అంటే చాలామందికి చాలా చెప్పాలని ఉన్నా చెప్పడానికి చాలా భయం చేత, మొహమాటం చేత, లేదంటే ఏమన్నా అయిపోతుందేమో, నా మీద కేసులు అవి పెట్టారు మన గవర్నమెంట్, ఇక్కడ అక్కడ కూడా, తెలంగాణలో ఉంది, ఆంధ్రలో కూడా ఉంది. మీకు తెలుసు, లాస్ట్ ఇంటర్వ్యూలో మీరే చెప్పారు కదా. చెప్దాం అనుకున్నా ఇందాక అంజుబాబు గారికి, మీ ఇంటర్వ్యూ ఎఫెక్ట్ నాకు ఒక కాల్ వచ్చింది. శంకర కళ్యాణ్ తెలుసు కదా, లాయర్, అంతకుముందు వారు చాలా తెలుసు కదా, ఇప్పుడు కొంచెం పక్క ఉన్నారు, వారు మాట్లాడట్లేదు కానీ చాలా గట్టిగా మాట్లాడతారు, చాలా స్ట్రాంగ్గా. ఆయన ఫోన్ చేశారు, గురూజీ ఇంటర్వ్యూ చూశాను, ఇలాగా టీటీడీ వాళ్ళు వెబ్సైట్లో ఇది వాళ్ళు ఎవరు అసలు మిమ్మల్ని రానివ్వకుండా చేయడానికి అది ఇది మిమ్మల్ని కనుక్కుని దాని మీద డిసిషన్ తీసుకుందామని చేశాను, చూడన్నా మంచిది, శంకర తీసే టీటీడీ వంకర, మనకున్నాడు శంకర చెప్పాను. సో అంటే దాని యొక్క స్పందన వచ్చింది. సరే, మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి మంచి చెయ్యాలి అని మనకుంటే సరిపోదు, మంచి చెయ్యాలనుకునే వాళ్ళని ముందుకి మొన్న గంగాధర శాస్త్రి గారు మాట్లాడుతూ చెప్పారు, ధర్మం దేశము రక్షించాలి, రక్షించబడాలి అని ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉందిగా. ఎప్పుడో ఒక వీడియో చూశాను, మన అసదుద్దీన్ ఓవైసీ ఆయన చెప్తున్నాడు, హమేషా మోడీ నై రహేగా, హమేషా యోగి నై రహేగా. సరే, వాళ్ళు లేకపోతే ఏమిటి, ఆ లెగసీ కంటిన్యూ ఎలా చేయాలి అంటే, వాళ్ళు ఏదో మనకి కట్టుబానిసలో వాళ్ళు పని చేసేస్తారు, మన పని మనం చేసేసుకుంటామా? కాదు కదా. అల్లు సీతారామరాజుకి ఏం పని, పెళ్లి చేసుకోకుండా జీవిత త్యాగం చేయడం. కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు ధర్మం కోసం పనిచేయాలి, దేశం కోసం పనిచేయాలి. మనం పని చెయ్యకపోతే, అసలు పని చేసి త్యాగం చేసిన వాళ్ళు లక్షల మంది ఉంటే కూడా పాకిస్తాన్ పుట్టిందిగా. ఎన్ని త్యాగాలు చేస్తే కూడా పాకిస్తాన్ పుట్టింది, లక్షల మందిని చంపేశారు. చరిత్రే, ఎప్పుడో కాదు, 70 ఏళ్ల క్రితమే. కాబట్టి మనకి తగినటువంటి ప్రోత్సాహం లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి. నేను మీ ప్రశ్న ఇంతకుముందు కూడా చాలాసార్లు చాలా మంది అడిగారు. వాస్తవానికి నా జీవితానికి నేను బాగా చదువుకోవాలి, నేను బాగా వినాలి, బాగా జపం చేసుకోవాలి, కీర్తన చేసుకోవాలి. నా దగ్గర బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి. మొన్న కూడా నైమిషారణ్యం వెళ్తే ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు 2 ఇచ్చారు, ఉపనిషత్ సారాలు, ఇంకా అవి ఇవి. మేము అన్నీ చదువుకోవాలి. నా ఇప్పుడు శివకృష్ణ గారు చెప్తున్నారు, నేను రోజు 4 గంటలు చదువుకుంటాను. లక్కీ సార్, మాకు అదృష్టం లేదు అనుకున్నాను. బాగా చదువుకోవాలి. మరి నేను ఎందుకు మాట్లాడుతున్నా? ఐ సపోజ్ టు రిమైన్ సైలెంట్ కదా. సాధువు అంటే మౌనంగా ఉండాలి, ఓ మౌనం ఉండాలి. ఎందుకు అంటే ఆయన వెంటనే అన్నారు, అవన్నీ వేరే యుగాల్లో అండి, ఇప్పుడు కాదు అంటే. సార్, మీ మాటకే సపోర్ట్ చేస్తున్నాను సార్. The world is going havoc not because of the violence of the bad people, because the silence of the good people.
దానికి మాట్లాడుతున్నాను సార్. ఆ తిరుమలలో జరిగిన అన్యాయం కావచ్చు, దేవాదాయ శాఖలో అన్యాయం కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రశ్నించవలసిన సందర్భము, అవసరము, ఆవశ్యకత ఉంది. అందుకని మాట్లాడుతున్నాను. అదే మాట్లాడితే మనకి వ్యతిరేకమే. మీరు ఎప్పుడన్నా గమనించండి, ముస్లింకి వ్యతిరేకంగా మాట్లాడడం మనం చూడం. అవును. చాలా అరుదుగా ఉంటుంది. అసలు చూడండి సార్, అరుదుగా కూడా కాదు. మరి మనకేంటంటే వాడు బొట్టు పెడతాడు, వీడు బొట్టు పెడతాడు, వాడు గుడికి వెళ్తాడు, వీడు గుడికి వెళ్తాడు, వాడు తాడు కడతాడు, వీడు తాడు కడతాడు, కానీ ధర్మానికి పాడి కట్టేస్తాడు. వీడికి ధర్మం కంటే, దేశం కంటే, దేవాలయం కంటే కులము, పార్టీ, డబ్బులు ముఖ్యం. దుర్మార్గం కదా. మేము పలానా కులం అని భుజాలు చరిచి మీసాలు వేసి ఏదేదో హడావిడి చేస్తాడు. అసలు కులం ఎక్కడి నుంచి ఉంటుంది? ధర్మమే లేకపోతే. ఇప్పుడు అప్పుడెప్పుడో లాంగ్ ఎగో ఐసిస్ అంటారు కదా తీవ్రవాదులు, వాళ్ళకి 60 మంది దొరికారు. పాకిస్తాన్ వాళ్ళు కొందరు, ఇండియన్స్ కొందరు. వాళ్ళందరినీ చెక్ చేశారు. 35 మందిని వదిలేశారు వాళ్ళ మతం కాబట్టి. మిగిలిన 25 మందిని వేసేశారు. వేసేటప్పుడు ఏమండి, మీరు రెడ్డి గారండి, మీరు శెట్టి గారండి, మీరు నాయుడు గారండి, ఇలా అడిగి ఏమన్నా వేసారా? అలా ఏమి ఉండదు. చరిత్ర చూడండి, నా సొంతం ఏం కాదు. ఎక్కడో పాకిస్తాన్ గురించి మాటలు కాదు, మన పాత బస్తీలో కూడా బోలెడు దేవాలయాలు చెత్త కుప్పల్లో ఉన్నాయి. మొన్న కూడా ఏదో మట్టిలోకి వెళ్ళిపోయింది హనుమాన్ దేవాలయం. చెత్త కుప్పలు, చెత్త అంత అడుగు కూడా పెట్టలేం. ఎందుకలా? విగ్రహారాధన వ్యతిరేకిస్తారు కాబట్టి వాళ్ళ దృష్టిలో అది సాతాను. అలాంటి వాళ్ళు మనకు భయ్యాలు అవుతారో నాకు అర్థం కాదు. చాలా చిత్రంగా ఉంటుంది ఈ కాన్సెప్ట్. ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా మీతో చెప్పాను, ఎవరితో చెప్పాను, 5 ఏళ్ళు ఇక్కడ హోమ్ మినిస్టర్ ఉన్నారు కదా ఆయన, ఒక ఆయన, ఏం పేరు, ఏదో మహమ్మద్ అలియా ఏదో పేరు, తెలంగాణ హోమ్ మినిస్టర్గా, తెలంగాణ హోమ్ మినిస్టర్ ఆయన పేరు మహమ్మద్ అలియా ఏదో పేరు. మరి ఆయన శాల్యూట్ చేయడం చూసామా మనం? ఆయన ఏం మాట్లాడరు, చాలా చిత్రంగా ఉంటుంది. వందే మాతరకి అబ్జెక్షను, జనగణమనకి అబ్జెక్షను, శాల్యూట్ చేయడానికి అబ్జెక్షను. మరి అలాంటప్పుడు అకార్డింగ్ టు వాళ్ళ పుస్తకం ప్రకారమైనా కొన్ని చూద్దాం. దేవాలయాలు ఆక్రమించి వాటిని మసీదులు చేయకూడదుగా. వాళ్ళ పుస్తకం ప్రకారం ఉచితాలు తీసుకోకూడదు తెలుసా? వాళ్ళ పుస్తకం ప్రకారంగా ఉచితంగా వచ్చిన డబ్బులతో హాజయాత్రకు వెళ్ళకూడదు. కేవలం ప్రపంచం అంతా మా గుప్పిట్లో ఉండాలనే కాన్సెప్ట్లతో వాళ్ళు పనిచేస్తూ ఉంటే, మాకు మా ఇల్లు, మా పిల్లలు, ఇలాంటి కాన్సెప్ట్లతో హిందువులు ఉన్నారు. ఏమవుతుంది? ఎక్కడ అతని పేరేంటిది, రాజమండ్రి ఎంపీగా పనిచేశాడు, ఉండవల్లి అరుణ్ కుమార్ అని. ఆయన చాలా క్యాజువల్గా, నిర్లక్ష్యంగా ఏమవుద్ది, అంతా క్రిస్టియన్స్ అయిపోతే, అంత ముస్లిమ్స్ అయిపోతే ఏదో నోటికి వచ్చినట్టు పేలేశాడు. ఏమైపోతుంది? అలా అయిపోతే ఏమైపోతుంది? ధర్మం ఉండదు, అంతే. దరిద్రమైన ధర్మం ఉండదు. ధర్మం లేకపోతే ఏమవుతుంది? నాశనం అయిపోతుంది, జనహరణం అయిపోతుంది. అనాలిసిస్ చేయండి. పోనీ ఎవరితో అయినా మాట్లాడతా, మీరు ఎవరినైనా, ఎనీ ముస్లిం, ఎనీ క్రిస్టియన్, ఈ భూమి మీద ఎవరికి హక్కు ఉంది అని అడగండి. మీ లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక టేబుల్ పెట్టండి, భగవద్గీత, బైబిల్, ఖురాన్ పెట్టండి. ఈ మూడిట్లో మానవత్వానికి వ్యతిరేకంగా ఏ పేజీ, ఏ వాక్యం ఉన్నా కొట్టేద్దామని చెప్పాను. పోనీ వీడియో చూసాకన్నా కామెంట్ పెట్టండి, నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. మనం పెద్ద ఆలోచన చేస్తే ప్రపంచం అంతా 700 కోట్ల మంది పైన ఉన్నారు, అందరూ మనుషులే. నువ్వు రిలీజియన్ ఏదైతే మాకేంటి, యూ కెన్ ఫాలో యాజ్ యూ విష్. నేను చెప్తున్నా, ఈ మాట అందరూ చెప్పేస్తే అయిపోతుందిగా, గొడవలు రావు కదమ్మా. గుళ్ళు మసీదులు ఎందుకు మారాలి? దుర్మార్గం కదా అది. కానీ ఫైనల్ గా ఒక చివరి ప్రశ్న గురువు గారు, ఈ మధ్య కొన్ని 2-3 వీడియోలు చూశాను, మీవే చూశాను స్వయంగా. సాయిబాబా, షిరిడి సాయిబాబా అనే అతను
ముస్లింకి సంబంధించిన వ్యక్త హిందువుల భగవంతుడు కాదు అని వాదిస్తున్నారు. ఎలా అంటే మన హిందువులోనే అమ్మ నువ్వు ఏ ప్రశ్న అడుగు తల్లి, ఆ, నేను ఆన్సర్ ఇస్తా, అనుమానం ఏం మన లేదు. హిందువుల్లోనే చాలా మంది ఆయనకి భక్తులు ఉన్నారు, ఉన్నదే వాళ్ళమ్మా, గుడ్లు మన కట్టిస్తున్నారు. హిందువుల్లోనే కదా ఉన్నదే వాళ్ళు, అవును, హిందువులే కదా భక్తులు. ఇంకెవరూ లేరు. అంతా. నీకు నా వీడియోల్లో అది వెతకలేము ఎక్కడుందో. తెనాలిలో ఓకే. రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒరే కారపు అన్నాను, రాత్రి ఆల్మోస్ట్ ఈ టైం. అక్కడికి వెళ్ళి వీడియో తీశాను. ఏమని మాట్లాడని చెప్పనా, అటు తిరిగి ప్రియా హిందూ బంధువులరా మీకు ఇప్పుడు దరిద్రం చూపిస్తా అని కెమెరా తిప్పాం. ఓ విషయం చూపిస్తా, ఓ చిత్రం చూపిస్తా అనలే, ఒక అద్భుతం చూపిస్తానులే, ఒక దరిద్రం చూపిస్తా అని కెమెరా తిప్పాం. ఏంటి తిప్పి మధ్యలో గుడి, పక్కనే మసీదు, పక్కనే చర్చి, ఈ షేపులో సాయిబాబా గుడి కాలు చూపిస్తా. చిత్తూరులో కూడా ఒక ఆయన నాకు పెట్టాడు. ఈ ఏ ముస్లిం అయినా పిలిచి మొక్కుతావా అని అడగండి, కాల్ చేస్తా, చేయమంటే చేస్తా. ఏ ముస్లిం అయినా సాయిబాబాను మొక్కుతాడా, యాక్సెప్ట్ చేస్తాడా? లేదు. అంటే వాళ్ళకి అక్కర్లేదు, పాయింట్ 1. ఓకే, క్రిస్టియన్ ఏమన్నా యాక్సెప్ట్ చేస్తాడా? వాళ్ళకు కూడా అక్కర్లేదు ఇతను. పోనీ ఆయన నోరిప్తే ఏమనేవాడు? అల్లా మాలిక్ అనేవాడు. సబ్కా మాలిక్ ఏక హై అంటే అందరికీ ఒకడే దేవుడు. మాలిక్ అంటే కాపరి అనొచ్చు, లేదా బాస్ అనొచ్చు అనుకోండి. సరే, అందరికీ ఒకడే. ఎవరు అతను? సబ్కా మాలిక్ ఏక్ హై, అల్లా మాలిక్ హై అంటే ఏంటి అర్థం? ఏం మాట్లాడదాం? పోనీ అవైదికమైంది ఏది మనం స్వీకరించకూడదు. అవైదికం అంటే ఏంటి? వేదానికి సంబంధం లేనిది. ఇప్పుడు శంకరాచార్య వారు ఎందుకు వచ్చారు? అవైదిక మతాలను ఖండించడానికి వచ్చారు ఆయన. 72,000 అవైదిక మతాలు ఉంటే అవన్నీ ఖండించి మళ్ళీ సెట్ చేసి వెళ్ళారు ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని. నువ్వు ఆ పాట మీకు తెలిసి ఉంటుంది, అల్లా సాయి యేసు సాయి, పచ్చ అబద్ధం కదా. కాల్ చేయమంటే చేస్తా, ఎనీ ముస్లిం ఎనీ క్రిస్టియన్, డిడ్ దే యాక్సెప్ట్? పచ్చ అబద్ధం. నువ్వు పేరుకి ముందో వెనకో అది పెట్టేసి అలా రీమిక్స్ చేసేసి మళ్ళీ ఫేసులు మార్చేసి, ఇంకా దారుణం ఏంటంటే విజయవాడలో నేను అప్పుడెప్పుడు పాట కూడా పాడాను. ఏం పాడతాను, ఏం అట్ట అయిపోతారు, చెబితేనేమో ఫీల్ అయిపోతారు. బేబీ సాయి బేబీ సాంగ్ కొంచెం మారింది కదా. ఎందుకు అలా పాడానంటే చీర కట్టేశారు, దసరాకి పట్టు చీర కట్టేసేసి ఇంకా అలంకారం చేసేసారు. దేనికి? విజయవాడలో అమ్మవారు ఉన్నారు కదా, రాజరాజేశ్వరి ఉన్నారు, కనకదుర్గమ్మ ఉంది. అలంకారం ఎవరికి చేయాలో వాళ్ళకి చేయాలి. ఇప్పుడు వీళ్ళకి మన గొర్రెలకి ఏం పెద్ద తేడా ఉంది? అక్కడ గుణదలని ఉంది విజయవాడలో, వాళ్ళు పలకీ సేవ, కొబ్బరికాయలు, హారతి, గుండు కొట్టుకోవడం, చెవులు, ఇంకా అంతా కాపీ పేస్ట్. దేనికంట? మీ అమ్మ ఉంది కదా, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి మీరు మా అమ్మ లాంటి వాళ్ళు అని ఆవిడ దగ్గర ఉంటుంది. మీ అమ్మే ఉందిగా, అమ్మలగన్నా అమ్మవు నీవే. మనం మేము నైమిషారణ్యం వెళ్ళాం, తెలుగు ఆయన వీరంపాలెం సిద్ధాంతి గారు పెద్ద అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు, 42 అడుగులు. అడుగు విశ్వజానని అని పేరు పెట్టి, ఆవిడ మొత్తం ఆ బాడీలోనే 42 దేవతలు అంతా ఉన్నట్టుగా పెట్టి, అది యూపీ నుంచి శకటం కూడా వెళ్ళిందంట. అది మన జనవరి 26 రిపబ్లిక్ ఆ రాష్ట్రం నుంచి. సరే, ఇప్పుడు మనకి ఆ విశ్వభావన ఉంది. ఈ సాయిబాబా ఈ పేరు ఇవేమీ వైదికంలో లేవు. రామ అర్థం ఏంటి? రామ ఇతి రామ,
అందరికీ ఆనందమునిచ్చేవాడు. కృష్ణ సర్వాకర్షకుడు. శివ శుభమునిచ్చేవాడు. శంకర శంకరోతి శంకర. మీనింగ్ చెప్పండి సాయికండి.